అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 19వ తారీఖు మే నెల నుంచి 24వ తారీఖు మే నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంలో మనము ఎవరు ఏ నక్షత్రంలో పుడితే వాళ్ళది ఏ రాశి అవుతుందో అనేది ఖచ్చితంగా తెలుసుకుంటాం. దానికి మంత్రాలు ఉంటాయండి, అది కూడా ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఈ వారం కానీ గ్రహస్థితి చూస్తే శుక్రుడు వృషభ రాశిలోకి రావడం, సూర్యుడు వృషభ రాశిలోకి రావడం అనేది చాలా పెద్ద మార్పు అన్నమాట. ఇకపోతే గ్రహస్థితులు చూసుకుంటే మేషరాశిలో బుధుడు, వృషభ రాశిలో సూర్యుడు, అలాగే గురువు శుక్ర గ్రహాలు ప్రయాణిస్తున్నాయి. అలాగే కేతు కన్యారాశిలో, శని కుంభరాశిలో, రాహు కుజుడు మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. చంద్రుడు కన్యా తుల వృశ్చిక రాశిలో ప్రయాణిస్తున్నారు. ముఖ్యంగా ఈ గ్రహస్థితులను బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరందరూ కూడా ఈ వారఫలమే కాకుండా మీ జాతకం ఎలా ఉంది, అంటే మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితులు ఏమిటి, ఆ రోజు ఏ లగ్నం, ఏ నక్షత్రం, ఏ రాశి, ఏ దశ, ఎందులో మీరు జన్మించారు, అలాగే దాని యొక్క స్థితులు బాగున్నాయా లేవా, దానికి ఏమైనా పరిహారాలు ఉన్నాయా అనేది కూడా మనం తెలుసుకోవటం వల్ల జీవితాన్ని మనం చాలా ఆనందమయంగా తీసుకెళ్ళొచ్చు అన్నమాట. కాబట్టి మీరందరూ మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు పైన ఇచ్చిన 3 వాట్సాప్ నెంబర్లో కానీ పంపిస్తే మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలని చెప్పి జాతకాన్ని మీకు 50 పేజీలు మెయిల్ చేస్తాను. ప్రతి ఒక్క మాట మనం మాట్లాడేది కూడా వాయిస్ రికార్డ్ అవుతుంది. ఆ రికార్డు కూడా మీరు మాటిమాటికి వినొచ్చు అన్నమాట. సో ఇలాగా మీ జాతకాలు తీసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేస్తారని, దానికి చిన్న గురుదక్షిణ ఉంటుంది. తప్పకుండా జాతకం చెప్పించుకున్నప్పుడు గురుదక్షిణ ఇవ్వాలి అనేది ఒక నియమం ఉంది కాబట్టి మినిమంగా పెట్టారన్నమాట. ఇకపోతే మీరందరూ కూడా ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది, మీతో ఫోన్లో మాట్లాడతాను. మకర రాశి వాళ్ళకి 19వ తారీఖు మే నుంచి 24వ తారీఖు మే వరకు కానీ చూసుకుంటే ఈ వారంలో అనేక గ్రహాల మార్పులు ఎలా ఉన్నాయంటే, సూర్యుడు 4వ ఇంట్లో నుంచి పంచమంలోకి వెళ్ళాడు. అలాగే శుక్రుడు 4వ ఇంట్లో నుంచి పంచమంలోకి వెళ్ళాడు. మరి దీని యొక్క ప్రభావాలు ఎలా ఉంటాయి అంటే, సంతానం విషయంలో ఎంతో సంతోషంగా ఉంటారు, పిల్లల చదువులు బాగా డెవలప్ అవుతాయి, విదేశీ యానాలు కలిసి వస్తాయి, దూర విద్యలు కలిసి వస్తాయి, తెలివైన నిర్ణయాలు ఇక తీసుకుంటారనమాట మకర రాశి వాళ్ళు. ఇక ఈ వారంగానే చూసుకుంటే మీకు అష్టమాధిపతి సూర్యుడు పంచమంలోకి రావటం కాస్త ఆరోగ్యం విషయంలో కొన్ని నిర్ణయాలను తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిదని చెప్పొచ్చు. ఇక మానసిక ఉల్లాసాన్ని బాగా కలిగి ఉంటారు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు, రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది, కుటుంబంలో సంతోషం కలిగి ఉంటుంది, చదువుల్లో చాలా ముందుకు రాణిస్తారు, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు మీకు ఈ వారం బాగా లభిస్తుందని కూడా చెప్పవచ్చు. మనకి పెద్ద ఇబ్బంది ఏం లేదు. అలాగే విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఇల్లు కొనడానికి అనుకూలంగా లేదు. మంచి అస్ట్రాలజర్ని కలుసుకున్న తర్వాత డబ్బు ముందు పెట్టండి. తొందరపడి అడ్వాన్స్ కట్టేయటం, 10 లక్షలకి కట్టేసేయటం, మళ్ళీ 1 కోటి రూపాయలు ఇల్లు కొనటం, ఇవన్నీ చేయబాకండి. ఇప్పుడు కాస్త జాతకుడిని కలుసుకొని, అస్ట్రాలజర్ని కలుసుకొని పెట్టండి. ఇకపోతే ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచుకోవటం మీకు ఎంతైనా మంచిది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారని చెప్పేసి మీరు కనుక్కోవాలి. ముఖ్యంగా అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం మీకు అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది. నాన్నగారిది, మామగారిది, పెద్దలది సపోర్ట్ బాగా ఉండి ఆస్తులు వాళ్ళ నుంచి ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. అదృష్టం బాగుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు అన్నీ చాలా బాగున్నాయన్నమాట. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారంలో దెబ్బ పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఇకపోతే ఖర్చులు మీకు అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి మకర రాశి వాళ్ళకి అంటే ఉత్తరాషాఢ నక్షత్రంలో 3, 4, 5 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, అలాగే ధనిష్ట 1, 2 పాదాలు పుట్టిన వాళ్ళు మకర రాశిలోకి వస్తారు కదా. మరి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు సూర్యుడి యొక్క మంత్రాన్ని 6 సార్లు, శ్రవణ నక్షత్రం వాళ్ళు చంద్ర మంత్రాన్ని 10 సార్లు, ధనిష్ట నక్షత్రం వాళ్ళు కుజ మంత్రాన్ని 7 సార్లు చదువుకోండి, అద్భుతంగా ఉంటుంది. ఇక మీరందరూ కూడా 12 రాశులకు ఎలా ఉంది అని తెలుసుకున్నారు కదా. మీరందరూ నాకు గురుదక్షిణ ఏమిస్తారు? కేవలం thesimple.astrologer.com అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేయండి. జాతకాల కొరకు నన్ను సంప్రదించండి. మీ యొక్క సమస్య ఏదైనా సరే దానికి నేను పరిష్కారానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. నమస్కారం. మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః.